కుళ్ళిన మాంసం, గడువు తీరిన మిల్క్ ప్యాకెట్లు, ఇవే కాదు బూజు పట్టిన కూరగాయలు, ఇవన్నీ మనం హ్యాపీగా లాగించేస్తున్నాం. వీటిలోనే హోటల్స్లో వీటన్నింటితో టేస్టీ ఫుడ్ చేస్తున్నారు. మనం మనీ పే చేసి మరీ లాగించేస్తున్నాం. ఇదేదో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ కావు, చిన్నపాటి హోటల్స్ కూడా కాదు. దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరులో 5 స్టార్ హోటల్స్ లో జరుగుతోంది. అపరిశుభ్రంగా ఉన్న అవుట్డేటెడ్ ఐటమ్స్ ని సైతం బెంగళూరులోని 5 స్టార్స్ హోటల్స్ లో వండేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రముఖ హోటళ్లలో రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు తెలిసాయి. 5 స్టార్ హోటల్స్ మాటున జరుగుతున్న చీప్ దందా వెలుగులోకొచ్చింది. 3 స్టార్ 5 స్టార్ హోటళ్లలో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తీవ్ర ఆహార భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకొచ్చాయి. తాజ్ యశ్వంత్పూర్, షాంగ్రీలా, రాడిసన్ బ్లూ, 4 సీజన్స్, ది లలిత్ అశోక్, వివంతా వంటి ప్రముఖ హోటల్స్లో ఎక్స్పైరీ అయిన పాలు, కుళ్ళిన మాంసం, ఫంగస్ పట్టిన కూరగాయలను చూసి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులే షాక్ అయ్యారు. సంబంధిత హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్ ఆదేశాల మేరకు 30 ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం బెంగళూరు అర్బన్ జిల్లాలో 26 హోటల్స్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం హోటల్లో నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. తనిఖీల్లో చికెన్, మటన్, ఫిష్, వంట నూనె, పాలు, మసాలా దినుసుల వంటి 35 ఫుడ్ శాంపిల్స్ ని సేకరించి ప్రయోగశాలకు పంపారు. నివేదిక ఆధారంగా ఆయా హోటళ్లపై చర్యలు తీసుకోనున్నారు.